అంబటి రాంబాబు గారి విషయంలో అంబటి రాంబాబు గారి నోటి దోలతో వల్ల ఇదంతా జరిగిందని చెప్పేసి టీడీపీ వాళ్ళు చేస్తున్న వాదన. దీన్ని ఎలా చూస్తారు? ఏమండి, అంబటి రాంబాబు గారిది ఈ విషయంలో అంబటి రాంబాబు గారిని కేవలం ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టారు. నోరు తూలి మాట్లాడుండొచ్చేమో కానీ కేవలం ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టిన సంఘటన. దీన్ని మాత్రం ఏ మీడియా కూడా ప్రొజెక్ట్ చేయట్లేదు. ఏదో ఒకసారి ఆ వీడియో ఇవ్వు. వందలాది మంది గూండాల్లాగా మీదపడిపోయి రాంబాబు గారిని ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టి ఆయన్ని ఆ విధంగా ప్రేరేపించారు. మాట్లాడటం తప్పై ఉండొచ్చేమో, మాట్లాడటానికి కారణాలు ఏమిటి అవి కూడా ఆలోచించుకోవాలి కదా. రాంబాబు గారిని ఈరోజు నిందించాలని కేవలం ఒకటే ఒక ఉద్దేశంతో కేవలం వీళ్ళు చేస్తున్న ప్రాపగాండ ఇదంతా కూడా. కొడక రారా చూసుకుందాం అని చెప్పి మహిళలు కూడా తొళ్ళగొట్టి కారు మీదకి వెళ్ళి కారుని ధ్వంసం చేస్తూ పోలీసుల ఆధ్వర్యంలో జరిగింది ఇదంతా కూడా విత్ వీడియో. దీన్ని ఎందుకు ఎల్లో మీడియా కానీ ఎల్లో ఛానల్స్ కానీ ప్రొజెక్ట్ చేయలేకపోతున్నాయి? జరిగిన సంఘటన మొత్తం తీయండి. ఉదయం నుంచి సాయంత్రం దాకా జరిగిన సంఘటన మొత్తం తీసి రాంబాబు గారు ఏం తప్పు చేశారు అనేది మీరు ప్రొజెక్ట్ చేయండి, తప్పులేదు. రాంబాబు గారు మాట్లాడిన ఒక మాటని ఉద్దేశపూర్వకంగా మీరు చూపిస్తూ తప్పంతా రాంబాబు గారిది అంటాం కూడా కరెక్ట్ కాదండి. మీ డైవర్షన్ పాలిటిక్స్ ఇప్పటికన్నా మానుకుంటే బాగుండిద్ది. నిన్న జరిగిన సంఘటన లడ్డూ గురించి మాట్లాడటానికి, మీరు కట్టిన బ్యానర్ల గురించి మాట్లాడటానికి రాంబాబు గారు వచ్చారు. మీరు ఉద్దేశపూర్వకంగా గొడవ పెట్టుకొని ఈ విధంగా ప్రాపగాండ చేసి మొత్తం కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు అంబటి రాంబాబు గారు చేశారు, మా జిల్లా నాయకుడు అని చెప్పేసి మీరు ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు ఇదంతా కూడా.